మధుర ఫలం మట్టిపాలు. మామిడి రైతులకు తీరని నష్టం. సర్కారు పట్టించుకోక, పంట అమ్ముడుపోక బయట పారబోస్తున్న రైతులు. పళ్లల్లో రాజుగా పేరొందిన మామిడి తనను నమ్ముకొని సాగు చేస్తున్న రైతులను మాత్రం పేదవాడిగా మారుస్తోంది. పూత మొదలైన నాటినుంచి 3-4 నెలల పాటు తోటను, చెట్లను కళ్లల్లో పెట్టుకుని కాపాడుకునే రైతులు కాపు వచ్చాక కన్నీరు కార్చే పరిస్థితి నెలకొంటోంది. రాయలసీమలో 56,000 ఎకరాల్లో మామిడి పండుతోంది. కాపు బాగుందని రైతు సంబరపడే లోపు వారి ఆశలను చిదిమేయడానికి దళారీలు రెడీగా ఉంటున్నారు. కిలో 2 రూపాయలకు మించి ఇచ్చేది లేదని దళారీలు చెబుతున్నారు. టీడీపీ నాయకులే దళారీల అవతారమెత్తి పల్ప్ ఫ్యాక్టరీలతో సిండికేటుగా మారి రైతులను దోచేస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి, చెత్త ధర కన్నా మామిడి పళ్ల ధర తక్కువ ఉండడం రైతులను వేధిస్తోంది. కిలో 8 రూపాయలకి ఇచ్చేలా మేం చర్యలు తీసుకున్నాం అని ప్రభుత్వం చెబుతున్నా ఎక్కడా ఈ రేటు దక్కడం లేదు. కష్టపడి 6 నెలల వరకు పనిచేసి దానిలో ఏమొస్తా ఉంది, 2 రూపాయలు 3 రూపాయలు వస్తూ ఉంటే ఆ వచ్చిన పంట కూడా చేతికి రాకుండా పోతే దాన్ని కొనేవాళ్ళు లేకుండా పోతే ఏం చేయాలి? 20, 22, 25 దాకా కూడా పోతా ఉన్నాను తోతాపూరి. అది ఇప్పుడు 3 రూపాయలకి వచ్చేసింది. మేం ఇచ్చేదే రేటు, చెప్పిందే బేరం అంటున్న దళారులు రైతుల జీవితాలతో ఆటలాడుతున్నారు. రోజు గడిచే కొద్దీ కాయలు చెడిపోతాయి. అందుకే వచ్చిన కాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులది. కళ్ల ముందే పంటను ఎంత తక్కువ ధరకు ఇవ్వలేక, ఈ ఘోరాన్ని చూడలేక చిత్తూరులోని రైతులు కొందరు మామిడి పళ్లను బయటపారబోస్తున్నారు. మరికొందరు వీధుల్లో తిరిగి ఉచితంగా పంచేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమల ముందు రైతులు ట్రాక్టర్ల లోడుతో బారులు తీరి ఉన్నారు. తీరా సరుకు అమ్ముడయ్యాక వచ్చిన డబ్బులు చూస్తే ట్రాక్టర్ డీజిల్, రెంట్, ఇతర కూలీలకు సరిపోతుంది. రైతులు మళ్లీ వట్టి చేతులతో ఇంటికి వెళుతున్నారు. ఇటు ప్రభుత్వం మాత్రం ఎప్పట్లానే రైతులను ఆదుకుంటున్నాం, చూస్తున్నాం, చేస్తున్నాం అంటోంది. ఆ డైలాగులు విని విని రైతులకు విసుగొస్తోంది. ఈలోపు సీజన్ ముగుస్తుంది. నష్టాల మూటలు మోస్తూ రైతులు మళ్లీ నిర్వేదంతో ఇళ్లకు చేరుతున్నారు.